సమయం ముందు మనమందరం దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. సహోదరుడు చదివి వినిపించినట్లుగా ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి 28 వచనాల వరకు విన్నాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. అలాగే సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చాలామందికి ఇప్పటికి కూడా ఒక విషయం తెలియదు. మనుషులకి తెలియకపోయినా జీవిస్తారు, కానీ జీవించటాల్లో రకాలు ఉన్నాయి. జీవించటాల్లో ఏమున్నాయి? రకాలు ఉన్నాయి. కానీ ఎలా జీవించినా పర్వాలేదు అని దేవుడు మనల్ని సృజించాడా? కాదు కదా. జీవితం యొక్క పరమార్థం ఏంటి అని అడుగుతారు చాలామంది ప్రశ్నలు. అంతకుముందు పాఠంలో మనం ఏమని ప్రశ్నించుకుంటారని చెప్పాను? నాకేందుకు ఈ శ్రమలు దుఃఖాలు అనే పాఠం చూసాం కదా. మనుషుల్లో మరొక ప్రశ్న తరచుగా వినిపిస్తుంది. ఏంటది? ఏం వినిపిస్తుంది? నా జీవితం యొక్క పరమార్థం ఏంటి? నా జీవితం దేని కొరకు నా జీవితం అని ప్రశ్నించుకుంటారు. వాటికి రకరకాల సమాధానాలు ఫ్రెండ్స్ దగ్గర, టీవీల్లోనూ, సీరియల్లోనూ, కబుర్లోనూ రకరకాల సమాధానాలు వస్తూ ఉంటాయి. కానీ మనం సమాధానం ఎక్కడ ఎత్తుక్కుంటాం? మనుషుల్లో ఎత్తుక్కుంటామా? కవీశ్వరులో నుంచి వెతుక్కుంటామా? బైబిల్లో ఎత్తుక్కుంటామా? బైబిల్లో వెతుకుతాం. మరి దేవుడు మనకి మన జీవితం యొక్క పరమార్థం ఏంటి, అర్థవంతమైన జీవితం ఏంటి అనే దానికి జవాబు లేకుండా చేశాడు దేవుడు? ఉంది కదా. ఆ ప్రశ్నకు సమాధానం తెలియకపోతే తాను ఎటు వెళ్తున్నాడో కూడా తనకి తెలియదు. మన జీవితానికి ఉన్నటువంటి అందమైన అర్థం ఏంటో ముందు తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. దేవుడిచ్చిన ఆనందాలతో, ఆశీర్వాదాలతో సంతోషిస్తారు, అనుభవిస్తారు. లేదనుకుంటే దారం లేని గాలిపటంలాగా, చొక్కాని లేని నావలాగా అయిపోతుంది జీవితం. మన జీవితం ఎలా ఉండాలన్నది దేవుడు చెప్పాడు ఆల్రెడీ. లేఖనాల ద్వారా మనం చూడబోతున్నాం. జీవితం వేరు, అర్థవంతమైన జీవితం వేరు. మన జీవితం అర్థవంతమైందా కాదా అన్నది ప్రశ్నించుకోవాలి. అందరూ జీవిస్తున్నారు, కానీ అర్థవంతమైన జీవితం అనేది ఒకటి ఉంది. అది తెలియాలి. జీవించటం అంటే చాలామంది ఏమనుకుంటారు? ప్రాణంతో ఉండటమే జీవించటం అనుకుంటారు. ప్రాణాలతో ఏమున్నాయి? ఆకాశ పక్షులు ఉన్నాయి, జంతువులు కూడా ఉన్నాయి. కానీ దేవుడు మనుషులను వాటి వల్లే సృజించాడా? డిఫరెన్స్ ఉందా? చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి మన జీవితాన్ని ఏమని ప్రశ్నించుకోవాలి? అర్థవంతమైన జీవితమేనా నాది? అర్థవంతమైన జీవితమేనా? అర్థవంతమైన జీవితం. మన జీవితం యొక్క పరమార్థం అంటే దేవుని యొక్క దృష్టిలో అర్థమై ఉండాలి. అర్థవంతమైనది అంటే నీకు అర్థమైంది కాదు. పరమార్థం అంటే అర్థం ఏంటి? పరలోక సంబంధమైన అర్థంతో కూడిందై ఉండాలి మన జీవితం. అవునా కదా? ఎవరికి ఇష్టం వచ్చిన డెఫినేషన్స్ వారు చెప్పుకుంటారా? జీవితం అంటే ఇది, మనిషి అంటే ఇది అని ఓన్ డెఫినేషన్స్ పెట్టుకుంటారా? కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? అర్థవంతమైన జీవితం అని దేన్ని దేవుడు అంటున్నాడంటే
చూడండి, అటువంటి జీవితం దేవుడు ఎవరికి ఇచ్చాడంటే తన పిల్లలకి ఇచ్చాడు. అర్థవంతమైన జీవితం. ఏంటి అర్థవంతమైన జీవితం అంటే మనం కొన్ని చూడబోతున్నాం. వీటికి జవాబు ఎక్కడ ఉంటుందని చెప్పాను? బైబిల్లో, దేవుడు రాయించిన లేఖనాల్లోనే అర్థవంతమైన జీవితం అంటే ఏంటో మనం వెతుక్కోబోతున్నాం ఈ సమయం ముందు. ఇది ఎవరికి సాధ్యం? క్రైస్తవులకు మాత్రమే అర్థవంతమైన జీవితాన్ని జీవించే అవకాశం ఉంది. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అంటారు? వారికి తెలిసిన జీవితం అది. రైట్ ఆర్ రాంగ్ ఎవరికి మాత్రమే తెలుసు? దేవునితో సహవాసం చేసే వారికి తెలుసు. దేవునికి ఆల్రెడీ మంచి చెడు తెలుసా తెలీదా? తెలుసు. అర్థవంతమైన జీవితం అంటే ఏంటో దేవుడు తెలుసా తెలీదా? తెలిసిన దేవుడు మనకు చెప్పకుండా దాచిపెట్టాడా? రహస్యంగా ఉంచాడా? బైబిల్లో ఉంచాడా? లేదు, మన కోసం ఉంచాడు కదా. కాబట్టి అటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు క్రైస్తవులుగా ఉండమని మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. నాది అర్థవంతమైన జీవితం అని అనిపించుకోవటానికి మనిషికి దేవుడు ఏమి ఇచ్చాడంటే, ఒకటి మన కుటుంబం. రెండు ఇంకేం దయచేశాడు భూమి మీద మనకి? స్నేహితులను. కుటుంబంతో మనం సాటిస్ఫై అయిపోతామా? సాంఘిక అంగీకారాన్ని మనిషి కోరుకుంటాడని తెలుసా తెలీదా? స్నేహితులను కోరుకుంటాడు మనిషి. కాబట్టి దేవుడు తెలుసు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, సహవాసం అనేది ఉండాలి. సాటి అయిన సహకారాన్ని ఇచ్చాడు. కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు ఇంకెవరిని ఏర్పాటు చేశాడు? స్నేహితులను కూడా. రెండవది, అర్థవంతమైన జీవితానికి ఖచ్చితంగా ఉండవలసింది ఎవరంటే స్నేహితులు. నాతో ఎవరు స్నేహం చేయట్లేదంటే సమస్య ఎక్కడుంది? నీలోనే ఉంది. అది తర్వాత చూస్తాం. తర్వాత మూడవది, మన పని. చేస్తున్న పని ఏమై ఉన్నది? చేస్తున్న పనిపై కూడా నా జీవితం అర్థవంతమైందా కాదా, లేదా అర్థం లేనిదా, వ్యర్థమైనదా అనేది ఆధారపడి ఉంటుంది. మనం చేసే పనిని కూడా మనం ఏం చేయాలి? ప్రశ్నించుకోవాలి. నేను చేస్తున్న పని ఏంటి అని. నెక్స్ట్ 4, ఇతరులకు సహాయం. తర్వాత 5, మన విశ్వాసం. వీటన్నిటిలో మనం అభివృద్ధి చెందుతూ ఉంటే వారి జీవితం ఎటువంటిదని? అర్థవంతమైన జీవితం అని. ప్రేమ అంటే మనం ఎలా చూసాము? సహించును, అన్నింటినీ తాళును, స్వప్రయోజనం చూసుకోనదు అని ఇవన్నీ ఎలా చెప్పామో, ఇది అర్థవంతమైన జీవితం అని చెప్పి ఒక పాయింట్లో చెప్తే మీకు అర్థం కాదు. కానీ దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకుండా జీవించేవారు. కుటుంబంలో ఎలా మెలగాలి, నెక్స్ట్ స్నేహితులతో ఎలా వ్యవహరించాలి, స్నేహం ఎలా చేయాలి, నెక్స్ట్ అసలు మనం చేసే పని ఏంటి, నెక్స్ట్ ఇతరులకు సహాయం చేసే విషయంలో మీకు ఆసక్తి ఉందా లేదా, నెక్స్ట్ మన విశ్వాసానికి కలుగు పరీక్షలు గమనిస్తున్నారా? నా విశ్వాసం బలహీనంగా ఉందా, నా విశ్వాసం బలంగా ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. ఈ 5 పాయింట్స్ మనం కానీ గమనించి వాటిల్లో లోపం లేకుండా జీవిస్తుంటే వారిది ఎటువంటి జీవితం? అర్థవంతమైన జీవితం. అంటే వ్యర్థము కానిది అని. వ్యర్థం కాదు అంటే ఏంటి అర్థం? విలువైంది అని. విలువైన వారు ఎక్కడ ఉంటారు? దేవుని రాజ్యంలో ఉంటారు. దేవునికి విలువైన వారు కావాలా, వ్యర్థులు కావాలా? కాబట్టి నేను విలువైన వాడినేనా అని ఒక పాఠం మాట్లాడుకున్నాను. నువ్వు విలువైన వాడువో కాదో, నిన్ను దేవుడు విలువైన వాడిగా వాడుతున్నాడో లేదో, నువ్వు అలా సహకరిస్తున్నావో లేదో ఎలా తెలిసిందంటే ఈ విషయాల్లో మనం ఎలా ఉన్నాం పరిశీలించుకోవాలి. ఇవి పరిశీలించుకోవాలి. ఈ 5 పాయింట్స్ పరిశీలించుకుంటే నా జీవితం అర్థవంతమైనదే, దేవుడు అర్థవంతంగా నన్ను
నడిపిస్తున్నాడు అనే సంతోషం మనకి కలిగింది. ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని ఇవన్నీ భూమి మీద ఉంటాయా ఉండవా? భూమి మీద దేవుడు మనకు సృజించి మనకు చుట్టూ ఇవన్నీ ఉంచాడు. ఈ జంతువుల విషయంలో అంటారా, వాటిని మనం ఏలే స్థితిలో ఉండాలి. వాటిని మనం ఏలే స్థితిలో ఉండాలి. వాటితో ఎలా వ్యవహరించాలో మనకు తెలుసా తెలీదా? ప్రతి జంతువుల యొక్క బలహీనతలు మనకు తెలుసా తెలీదా? తెలుసు. వేటిని పెంచుకోవాలో తెలుసు, వేటిని పెంచకూడదో తెలుసు, వేటితో సహవాసం చేయాలో తెలుసు, వేటితో సహవాసం చేయకూడదో తెలుసు. మనిషే సుపీరియర్ భూమి మీద. అన్నిటికంటే కూడా సుపీరియర్ ఎవరంటే మనిషి భూమి మీద. అన్నింటినీ ఏలమని దేవుడు మనిషికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు, ఆ తెలివితేటలు ఇచ్చాడు, అన్ని డెవలప్మెంట్స్ ఇచ్చాడు దేవుడు. మరి అర్థవంతమైన జీవితం నాకు కావాలి, నేను అర్థవంతంగా జీవించాలి, నా జీవితం ఏంటో నాకే అయోమయంగా ఉంది అనుకుంటారా? అని అనుకోవద్దు. నాది అర్థవంతమైన జీవితము, నా జీవితానికి ఒక డెస్టినేషన్ ఉంది, ఒక అర్థం ఉంది అని మీకు అర్థమైతే మీ జీవితాన్ని బట్టి మీరు ఏం చేస్తారు? సంతోషిస్తారు. ఆగు, దూరడానికి ముందు నాకే సందు లేదు, నా తలకు డోలు అంటారు. అర్థమైందా? అంటే ఏంటి? ముందు నాకే అర్థం కాలేదు, నేను నీకేం సహాయం చేస్తాను అంటారు. క్రైస్తవులు ఎలా ఉండాలి? వేరొకరికి సహాయం చేయాలంటే మనం జ్ఞానంగా ఉండాలి వద్దా? అందుకే ముందు మనం మన గురించి నేర్చుకోవాలి. నేనేమై ఉన్నాను, భూమి మీద సృజించబడిన నేను ఏమై ఉన్నాను, నా జీవితము అర్థవంతమైందా, సరైందేనా అంటే దానికి జవాబు ఎవరు చెప్పాలంటే దేవుడే చెప్పాలి. దేవుడే చెప్పాలి. ఏం చెప్పాడు చూడండి. మనం ఆదికాండము 1వ అధ్యాయము 26 నుంచి 28 వచనాల వరకు మనం చూసాం. చూస్తే దేవుడు మనం సృజించిన విధానం గమనించండి. ఏ స్వరూపమందు మనం సృజించబడ్డాం? దేవుని స్వరూపమందు మనం సృజించబడ్డాం. అంటే ఎవరితో సంబంధం ఉందో మనకి? అయిపోయింది. మనం దేవునితో సంబంధం కలిగిన వారు. మనకంటూ ఒక గుర్తింపు వచ్చిందా రాలేదా? వచ్చింది. స్కూల్లో పిల్లలకి ఐడెంటిటీ ఏంటి? మీ నాన్నగారి పేరేంటి అని అడుగుతారు, మీ ఇంటి పేరేంటి అని అడుగుతారు. వీటికి సమాధానం చెప్పలేదు అనుకో జాయిన్ చేసుకుంటారా? మనకు ఐడెంటిటీ దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా? భూమి మీద ప్రతి ఒక్కరికి దేవుడు ఏమై ఉన్నాడంటే తండ్రి అయి ఉన్నాడు. తన యొక్క స్వరూపమందు మనల్ని సృజించాడు. అక్కడే అర్థమైపోయింది. మన దేవుడు అనాథలుగా ఉంచాడు భూమి మీద కాదు. మనకు ఒక ఐడెంటిటీని ఇచ్చాడు, మనకు ఒక గుర్తింపుని ఇచ్చాడు, మనకు ఒక అడ్రస్ ఉంది. మనం అంటే ఏంటో చెప్పుకోగలం గర్వంగా. కోతి నుంచి వచ్చాడు, చింపాంజీ నుంచి వచ్చాడు, మనిషి ఒక జంతువు నుంచి వచ్చాడు. వింటారు అవి? కోతుల నుంచి మనిషి వస్తే ఏముండకూడదు భూమి మీద? ఇంకా కోతులు అనేవి ఉండొచ్చా? ఇంకా కోతులు అనేవి ఉండొచ్చా? అంతరించిపోతాయా? మరి వాటి నుంచి మనం వస్తే కోతులు అనేవి ఉండకూడదు. ఇంకా అర్థమవుతుందా? మనిషికి బ్లడ్ కావాలంటే ఏ బ్లడ్ ఎక్కియొచ్చు? అప్పుడు కోతి బ్లడ్ ఎక్కియొచ్చు. మనకి దేవుడు ఐడెంటిటీని ఇచ్చాడు. పరలోకపు తండ్రికి మనం పిల్లలం. అటువంటి ఐడెంటిటీని మనకి దేవుడు ఇస్తే మనమేమో మన జీవితాలు అర్థం లేకుండా మన ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేసుకొని ముందుకు సాగుతూ ఉంటాం. మొత్తం నాశనం అయిపోయిన తర్వాత పాడు జీవితం అని అనుకుంటారు. అంత అవసరం ఎందుకు? ముందే తెలుసుకుంటే పోలా? ముందే తెలుసుకుందాం. ఎంత సంతోషంగా ఉంది. మనకు దేవుడు ఒక ఐడెంటిటీని ఇచ్చాడు, మనకు ఒక అడ్రస్ ఉంది చెప్పుకుంటానికి. నా తండ్రి పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, పరలోకమందు ఉంటాడు, అందరికీ తోడుగా ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు. అటువంటి తండ్రి బిడ్డలము మనము అంటే హృదయం ఎంత సంతోషంగా ఉంది. ఉందా లేదా? మా నాన్న పోలీస్ అని ఎలా చెప్తారు పిల్లలు? గర్వంగా చెప్తారు. మా నాన్న ఎమ్మెల్యే, మా నాన్న ఎంపీ అని ఎలా చెప్తారో, నా తండ్రి పరిశుద్ధుడు,
నా తండ్రి సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అని చెప్పేటప్పుడు మన కళ్ళల్లో లైట్లు వెలగాలంతా. మరి అలా చెప్పగలుగుతున్నామా? అంతటి గౌరవాన్ని దేవుడికి మనం ఇస్తున్నామా? మనుషులకు ఇచ్చే గౌరవం కూడా దేవుడికి ఇవ్వకపోతే మనకు దేవుడు ఎవరో అర్థం కాలేదని అది. కాబట్టి మనకు మూలాలను, మనకు ఉనికిని బైబిల్లో మొదటి గ్రంథమైన ఆది కాండంలోని దేవుడు తెలియజేశాడు. 1వ అధ్యాయము 26 నుంచి 28 వచనాల్లో మనుషుల యొక్క మూలాలు, మానవుని యొక్క మూలాలు, మానవునికి ఉన్న గుర్తింపు దేవుడు తెలియజేశాడు. దేవుని స్వరూపమందు మనం సృజించాడు. దేవుని యొక్క గుణ లక్షణాలను, దేవుని యొక్క సూచనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఎవరికి ఉంది? మనకుందా లేదా? ఎందుకుంది? దేవుడికి మనకు మధ్య సంబంధం ఉందా లేదా? ఉంది. కాబట్టి బయట అయితే ఏమంటాం? బయట జనరల్గా కోపం వచ్చినప్పుడు ఒకళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు. నువ్వు నాకు చెప్పేది ఏంటి అంటారు. గుర్తుందా? నిజమే. నువ్వెవరు నాకు చెప్పడానికి? అది నీకు నాకేంటి సంబంధం? నాకు చెప్పేవాళ్ళు ఉన్నారులే. నాకు నా తల్లిదండ్రులు చెప్తారు, నువ్వెవరు చెప్పడానికి అంటారో లేదా? మంచి మాట అయినా సరే దాన్ని తీసుకోరు. నాకు చెప్పడానికి నా తల్లిదండ్రులు ఉన్నారు, నువ్వెవరు చెప్పడానికి అంటారు, గొడవడతారు. నిజమే. మనకెవరైనా చెప్పాలంటే ఎవరై ఉండాలని కోరుకుంటాం జనరల్గా. మనం కనిపించి పోషించిన వారు చెబితే నేను యాక్సెప్ట్ చేస్తానని మనం తెలియకుండా చాలాసార్లు అంటాం బయట. మరి చెప్పండి, దేవుని యొక్క సూచనలు, ఆజ్ఞలు, దేవుని యొక్క మేలుకరమైన విషయాలు మనం ఎందుకు తీసుకోవాలి? ఆయన నా సృష్టికర్త, ఆయన మన తండ్రి. ఒక రీజన్ చాలా, ఇంకేమైనా చెప్పాలా? చాలు కదా. అందుకు వాక్యం చదవాలి, అర్థమైన దాన్ని ఆచరించడానికి ప్రయత్నం ఎందుకు చేయాలంటే నీకు చెప్పిన వ్యక్తి తండ్రి, నీకు తండ్రి, మీరు పిల్లలు. ఒక్క రీజన్ చాలు కదా, ఇంకెక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేనే లేదు. కాబట్టి మనల్ని దేవుడు అనాథలుగా విడిచిపెట్టలేదు. మనకంటూ ఒక గుర్తింపునిచ్చాడు, మనకంటూ దేవుడితో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన బిడ్డలు చాలా మందికి అది తెలియదు. బిడ్డలు అంటేనే లోబడేవారు. దేవుని కుమారులు అంటే ఎవరు? దేవునికి విధేయత చూపించేవారు. కుమారులకు ఉండవలసినటువంటి లక్షణమే అది. లక్షణం మీరు చాలా చోట్ల వినే ఉంటారు. పుత్రుడు పుట్టినప్పుడు కాదు, ఎప్పుడు సంతోషం? ప్రయోజకుడైనప్పుడు. పుట్టుక అనేది చాలా మందికి జరుగుతుంది. కానీ కన్న తండ్రికి సంతోషం ఎప్పుడు? అతను ప్రయోజకుడైనప్పుడు, తల్లిదండ్రుల మాట విని ప్రయోజకుడైనప్పుడు. మరి దేవునికి బిడ్డలమైన మనము దేవునికి సంతోషాన్ని కలగజేసేది ఎప్పుడు? దేవుని యొక్క మాటల చప్పును నడుచుకొని ఫలించి అభివృద్ధి చెందుతారు. చూసారా? అప్పుడు దేవుడికి మనం చూస్తే ఏం కలిగింది? సంతోషం కలిగింది. అప్పుడే దేవునికి సంతోషం కలిగేది. ఏం లేదు. దేవునికి సంతోషం కలిగించేది ఏదైనా ఉందంటే ఆయన చెప్పినట్లు చేస్తే చాలు. మీరు 1000 కొబ్బరికాయలు కొట్ట అవసరం లేదు, మీ చేతులు కాళ్ళు బలించుకో అవసరం లేదు, సాష్టాంగ నమస్కారం చేసి తలదీయించుకో అవసరం లేదు, మీ ప్రాణాలేమి అర్పించవసరం లేదు. తండ్రికి తగినట్లు, ఆయన బిడ్డలకు తగినట్లు మనం నడుచుకోవాలి. కాబట్టి మన జీవితం పరమార్థం మనకి ఎలా అర్థమైందంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలి, దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధము అర్థం అవ్వాలి, మన ఐడెంటిటీ ఏంటో మనకు తెలియాలి. మొదటి ఐడెంటిటీ మనం దేవుని పిల్లలం. అదొక్కడు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత మిగతా వచ్చినాయి. భౌతికమైన తల్లిదండ్రులు ఎప్పుడు వచ్చారు? మొదటి ఐడెంటిటీ ఎవరు? పరలోకపు తండ్రి. మన యొక్క అడ్రస్. తర్వాత భౌతికమైన తల్లిదండ్రులు. అందుకే ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలని చెప్పుకున్నాం? దేవునికే ప్రథమ స్థానం. మిగతా వాళ్ళని ఇచ్చింది కూడా దేవుడే మీకు ఇచ్చింది. మిగతా వాళ్ళని ఇచ్చింది దేవుడే, తీసేసేది ఆయనే. ఆయనకి సమస్త అధికారాలు, హక్కులు దేవుడికి ఉన్నాయి.
కాబట్టి ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాల్సిందే. కాబట్టి మన యొక్క ఐడెంటిటీ ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి? ఒకటి, దేవుని స్వరూపమందు సృజించబడ్డాం. మనం లేఖనాలు చదువుతాం, అవి బై హార్ట్ చేస్తామే, కానీ ఆ యొక్క వాక్యంలో నీకు కలిగే ఆనందం ఏంటో ఆలోచించడం. అది చదివినప్పుడు ఏం ఆనందం కలగాలి? బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. మనల్ని ఎవరైనా సంపన్నులు దత్తత తీసుకున్నారు అనుకోండి, ఏం కలిగింది? ఆనందమేగా. అంటే కొడుకులుగా కూతుళ్ళుగా ఎవరైనా స్వీకరించి మేము పెంచుకుంటామంటే, సంపన్నులు శ్రీమంతులు పెంచుకుంటారంటే ఎలా ఉంటుంది మన ఫీలింగ్? మరి దేవుడి స్వరూపమందు మనం సృజించబడ్డామంటే దేవునికి మనకు మధ్య సంబంధం ఏర్పడిందా లేదా? అది మనం అనాథలం కాదు, మనం దేవుని బిడ్డలం. మరి అలాంటప్పుడు దేవునికి ఎంత గౌరవం ఇవ్వాలి, ఎంత ధైర్యంగా ఉండాలి భూమి మీద. మన దేవుడు సర్వాంతర్యామి అన్నప్పుడు దేవుని బిడ్డలకు భయం ఉంటుందా? ఇంకా భయానికి తావు లేదు. భౌతికమైన తల్లిదండ్రులైనా మనల్ని విడిచిపెట్టి దూరంగా ఉండొచ్చు, మనం బెంగతో ఉంటాం. అరే నాకు కావాల్సిన వాళ్ళ దగ్గర లేరనే భయం ఉంటుంది. కానీ దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, సర్వాంతర్యామి. అటువంటి దేవుడు నీకు తండ్రి అని తెలియజేస్తుంది ఆ యొక్క వాక్యం. చూడండి, తర్వాత మనకేమని ఏం చెప్పాను? మూలాలు ఉన్నాయి, గుర్తింపు కూడా ఉన్నాయి. మనం ఎంతసేపు మూలాలంటే తాత ముత్తాతల గురించి చెప్పుకుంటాం. ఆ దేనికి సంబంధించింది? వంశాలకు సంబంధించి. అసలు మన మూలం దేనికి సంబంధమైంది? మనం పరలోక సంబంధులు. మన ఆత్మలు దేవుని పోలిక, దేవుని స్వరూపంలో సృజించబడ్డాయి. అలా సృజించబడ్డాయి. వాటి మన మూలాలు ఎవరు? దేవుడే మన మూలం. అలాగే మన గుర్తింపునిచ్చింది కూడా దేవుడే. కాబట్టి మనం క్రీస్తునందు ఉన్న మనమందరం ఐశ్వర్యవంతులమైనవా? ఐశ్వర్యవంతులు. మనకి లోకం ఏమని నేర్పించింది? ఐశ్వర్యం అంటే డబ్బులు ఉంటేనే ఐశ్వర్యం అని నేర్పించింది లోకం. ఐశ్వర్యం అంటే గుర్తుపెట్టుకోండి, వాడబారని అక్షయమైనటువంటి స్థలంలో మనం నివసిస్తాము. అటువంటి శరీరాన్ని మనం ధరించుకుంటాం. దీన్ని మించిన ఐశ్వర్యం ఏంటి చెప్పండి? దీన్ని మించిన ఐశ్వర్యం ఏంటి? మిగతా ఐశ్వర్యాలన్నీ తరిగిపోవాలి. అది తరిగిపోయిందా? దేవుడిచ్చి మహిమా శరీరాన్ని దేవుడు మనకు అనుమతించేటువంటి పరలోకము ముందు దేన్ని ఐశ్వర్యం అంటారో మీరు చెప్పండి. అనలేరు కదా. చూడండి, అలాగ మన పరలోకానికి వెళ్ళులాగా నా దేవుడు మనకు ఒక గుర్తింపునిచ్చేసాడు. మన ఉనికికి మూలం ఆయన అయిపోయాడు, మనకు గుర్తింపునిచ్చాడు. ఆయన నా పిల్లలు అంటున్నాడు. మనం ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని నా పిల్లలు అనగలమా? ఎవరైనా శుభ్రంగా ఉంటే అచ్చ నా బిడ్డలాగా ఉన్నాడే అంటాం. ఎవరైనా శుభ్రంగా లేకపోతే అలాంటి మాటలు వస్తాయా? రావు. మరి మనం దుమ్ము ధూళి లాంటి వాళ్ళు, భూమి మీద పురుగులు లాంటి వాళ్ళు. అటువంటి మనల్ని దేవుడు రాసేసాడు బైబిల్లో, నా పిల్లలు నా బిడ్డలు అని. మనం ఎటువంటి వారన్నా ఉన్నాయి, ఎటువంటి చెడు బుద్ధులన్నా ఉన్నాయి, లోబడకపోని. అయినా కానీ ఏమంటున్నాడు? ఇప్పటికీ కూడా నా బిడ్డలు. మనం అనగలమా? మన మాట వినకపోతే ఇసుక పుడితే మన పిల్లలు ఏమంటాం? నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నన్ను నాన్నని పిలవద్దు, అమ్మని పిలవద్దు అని ఇసుక్కుంటాం మనం. కానీ దేవుడు అలా అనలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన స్వరూపంలో సూచించబడిన ఆత్మలు మన శరీరంలో ఉన్నాయి. అంటే మన ఆత్మలు ఎంత విలువైనయో అక్కడే అర్థం చేసుకోండి. అంత విలువైన ఆత్మలు. అందుకే దేవుడు మనల్ని విలువగా చూస్తున్నాడు. ఓన్లీ శరీరాలు రక్త మాంసాలు అయితే అది వేరు. రక్త మాంసాలు కలిగిన ఈ శరీరము మన ఆత్మకి గుడారంగా ఉంది. మన హృదయంలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడంటే
మరి గుడారాన్ని కూడా ఎలా చూసుకోవాలి మనం? పరిశుద్ధంగా చూసుకోవాలి, నీట్గా చూసుకోవాలి, శుభ్రంగా చూసుకోవాలి. ఇల్లు ఎలాగైతే రోజు చూసుకుంటారో శరీరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఏ శరీరం శుభ్రంగా ఉండకపోతే దేవుడు ఒకడా శరీరంలో అనేవాళ్ళు ఉంటారు. ఉంటాడు కానీ అలా ఉంచుకోమని చెప్తుందా బైబిల్? అశుభ్రంగా ఉంచుకోమని చెప్తుందా? ఉంటాడు, దేవుడు ఉంటాడు కానీ అశుభ్రంగా ఉంచుకోమని చెప్తుందా బైబిల్? అన్ని విషయాల్లో మనం సౌఖ్యంగా, అన్ని విషయాల్లో మనం చురుగ్గా ఉండాలి అని. కాబట్టి మనము ఆ గుర్తింపుడు పొంది దేవుని చేత ఏమని పిలువబడ్డాం? దేవుని పిల్లలం, దేవుని పిల్లలం, దేవుని కుమారుడు అని పిలువబడ్డాం. చూడటానికి చాలా ఈజీగా ఉంటుంది. మనమైతే ఎవరినైనా నా పిల్లోడు, నా కొడుకు, నా కూతురు లాంటి దానివి అని అనగలరా? అనాలంటే టాప్ టు బాటమ్ చూసి అంటారు. వాళ్ళు చక్కనోళ్ళు అయి ఉండాలి, వారు ఐశ్వర్యవంతులు అయి ఉండాలి, వారు హెల్తీగా ఉండాలి. అప్పుడు ఏమనిపించింది? మా అమ్మాయి అంటారు, మా అబ్బాయి అంటారు. ఎవరైనా పూర్ పీపుల్ని అయితే అంటారా? అంటారు. ఎందుకని అంటే అన్న వాళ్ళ పరువు పోయితే ఏమో అని చూస్తారు. అమ్మ నా పరువు పోయింది, నా పిల్లలు ఎందుకుంటారు అని. కానీ మనము దేవుని దృష్టిలో ఎటువంటి వారు? దేవుని దృష్టికి మనం అసలు లేనట్లుగానే ఉంటామంట భూమి మీద. మీరు ఎప్పుడైనా శాటిలైట్ ద్వారా పైనుంచి ఫోటో చూడండి, మనుషులు కనపడతారు అక్కడమ్మా? అసలు మన బిల్డింగ్లే కనిపించవు. పైకి వెళ్ళిపోయిన తర్వాత బాగా ఒక 1000 కిలోమీటర్లు పైకి వెళ్ళండి, అక్కడి నుంచి ఫొటోస్ చూడండి, కానీ మనుషులు ఉన్నారు, కనపడతారా? అంటే ఎంత దుమ్ము ధూళి లాంటి వారమో ఆలోచించండి. మనము చీమల్ని, పురుగుల్ని ఎట్లా చూస్తాం? విలువ లేనట్టు చూస్తాం. ఎందుకని? చిన్నవి కదా, అవి ఏంట్లో వాటి ప్రాణాన్ని కూడా విలువిస్తాం. మనం ఉడితే చంపేస్తాం, కాలుతో నలిపేస్తాం. మనకు అలా అనిపించింది, మనం అలాంటి వాళ్ళు. మరి దేవుని దృష్టిలో పరలోకం నుంచి దేవుడు చూస్తున్నప్పుడు అసలు భూమే కనపడదు సైజు. మన దృష్టిలో పెట్టుకొని మాట్లాడదాం. దేవుడికి కనపడితే మనకైతే కనపడిద్ది ఆ భూమి పైకి వెళ్ళే కొద్దికి. ఆ భూమి మీద మనం ఉన్నాం, కనపడతామా? ఎంత విలువ లేనట్టు చూడాలి దేవుడు. మనం చూస్తున్నాడా? చూడలేదు కదా. మనమే ఆయన్ని విడిచి తిరుగుతూ ఉంటాం. మనలో చాలా లోపాలు ఉంటాయి. మనలాంటి మనసు దేవుంది కాదు. మనలాంటి మనసు దేవునికి ఉంటే అసలు మనుషులు ఇన్ని వేల సంవత్సరాలు ఉండేవాళ్ళే కాదు. మనకు వచ్చినట్లు ఇసుకు, మనకు వచ్చినట్లు కోపం దేవునికి వస్తే మన యొక్క విధేయతను బట్టి భూమి మీద ఒక్కళ్ళు కూడా బతకలేరు. దేవుడు దీర్ఘశాంతం కలవాడు, దీర్ఘశాంతుడు. ఆ దీర్ఘశాంతం నాకు కూడా ఉండిద్దాం అనుకుంటారేమో, ట్రై చేస్తాం అంతే మనం. కానీ దేవునిలాగా మనం దీర్ఘశాంతంగా ఉండలేము. అందుకే మనం బ్రతికిపోతున్నాం. ఏ అవిధేయతనైనా సరే, ఏ అపరాధాన్నైనా సరే దేవుడు మనకి ఇంకా సమయాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు. దేవునికి తెలుసు ప్రాణం విలువ, దేవునికి మన ఆత్మల యొక్క విలువ ఆయనకి తెలుసు. ఆయన పోలిక మనలో ఉంది. తండ్రి ప్రేమను మనం గమనించాలి, చాలా విలువగా చూసుకోవాలి. మన విలువ మనకు తెలియట్లేదు, దేవునికి బాగా తెలుసు, సాతానుడికి కూడా బాగా తెలుసు. కాబట్టే మనం భూమి మీద ఉన్నంత వరకు సాతాను విడిచిపెడతాడా? ఎందుకు విడిచిపెట్టాడు చెప్పండి? మన ఆత్మ యొక్క విలువ సాతానికి బాగా తెలుసు. ఎటొచ్చి మనకే తెలియదు, సాతానుడికి బాగా తెలుసు. దేవుని యొక్క స్వరూపమందు పోలిక చొప్పున సృజించబడ్డామన్న విషయం సాతానుడికి తెలుసా తెలీదా? రాయించేశాడు కదా దేవుడు మోషే ద్వారా. ఇంక సాతానుడు తెలియకుండా ఉంటుందా? తెలుసు కదా. కాబట్టి మనమే విలువగా చూసుకోలేకపోతున్నాం. దేవుడు అంటే భయం లేకుండా ఉంటున్నాం. కారణం ఏంటంటే ఆయన కరుణాసంపన్నుడు, ఆయన వచ్చి దీర్ఘశాంతం గలవాడు, దీర్ఘశాంతుడు. అందుకే మనకు భయం అంటే లేదు, భయం లేదు. భయం ద్వారా దేవుడు తనను ప్రేమించాలని కోరుకుంటున్నాడా? అలా భయపెట్టి మీ ద్వారా ప్రేమ పొందాలని కోరుకునే దేవుడా? ఆయన గుణాలను బట్టి, ఆయనకున్న మహోన్నతమైన స్వభావాన్ని బట్టి ఆయన ప్రేమించాలి.
మన పిల్లలకి మనం ఎలా నచ్చాలి? కొడతారు, తిడతారు అని అలా నచ్చాలా? ఎలా నచ్చాలి? మనకున్న స్వభావాన్ని బట్టి మన దగ్గరకు రావాలి పిల్లలు. కొడితేనే వింటారు మాట అంటే అదే అలవాటు అయిపోయింది. కొట్టాలి, సర్టన్ ఏజ్ వరకు కొట్టాలి, దండించాలి. కానీ పిల్లల్లో ఏం కలగాలి? మనమంటే మనలో ఉన్న స్వభావము, బుద్ధులు నచ్చాలి, మన నడవడికి నచ్చాలి. నచ్చితే ఆ ప్రేమతో రావటం వేరు, భయంతో రావటం వేరు. దేవుడు కూడా అంతే. దేవుడిని మనం ఎలా ప్రేమించాలి? పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ప్రేమించాలి. అంటే ప్రేమిస్తారా? ప్రేమించాలంటే ముందు దేవుడు ఎవరో తెలియాలి, ఆయన యొక్క ప్రవర్తన ఏంటో తెలియాలి, ఆయన యొక్క గుణాలు ఎంత ఉన్నతమైనవో తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడు దేవుడి పైన ఏం కలిగింది? మనకి ప్రేమ కలిగింది. ఏం చెప్పినా చేయాలనేటువంటి వైఖరి మనలో సంతరించుకుంటుంది. చూడండి, ఆదాముని లోకాసువార్తలో ఆదాముకు దేవునికి మధ్య ఉన్న సంబంధం స్పష్టంగా కనపడుతుంది. లోకాసువార్త 3వ అధ్యాయము, లోకాసువార్త 3వ అధ్యాయము 38వ వచనం చూసినట్లయితే 3:38 చూడండి. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదామునకు, ఆదాము దేవునికి కుమారుడు. దేవునికి కుమారుడు. ఎంత సంతోషకరమైన మాట చూడండి. దేవునికి కుమారుడు, దేవుడే చెప్తున్నాడు. భూమి మీద నరుడిని సృజించి ఆ నరుడి గురించి దేవుడే చెప్తున్నాడు. ఏమని? నా కుమారుడు అని. కాబట్టి భూమి మీద అందరూ ఏమై ఉన్నారు? దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులై ఉన్నారు. ఇక మనం దీనికి మించి ఏం చెప్పుకోకూడదు? క్యాస్ట్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందరూ ఆదాం నుంచే వచ్చింది. దేన్ని హైలైట్ చేయకూడదు? క్యాస్ట్ని, వంశాన్ని, వంశంలో పెద్దలని, వారిని బట్టి మనం ఆశ్చర్యపడకూడదు. జాతులను బట్టి, కలర్స్ని బట్టి కాదు. దేవుడు అందరిని ఏమంటున్నాడు? కుమారుడు అంటున్నాడు. దానికి మించింది ఏమైనా చెప్పగలరు? దానికి మించి ఏమైనా చెప్పగలరు? చెప్పుకుంటున్నారంటే మీకు ఈ లేఖనాలు తెలియదని. తెలియని వాళ్ళు అవి చెప్పుకొని ఆనందపడతారు. తెలియక సరైన ఆనందం కూడా కాదు అది, అజ్ఞానంతో కలిగే ఆనందం. ఆ ఒక్కటి చాలు మనకి, ఆ ఒక్క సంబంధం చాలు మనకి అతిశయపడటానికి, గర్వంగా, సంతోషంగా హృదయం నిండిపోవటానికి. ఈ ఒక్క రీజన్ చాలు. దేవుడే నా కుమారుడు అంటున్నాడు. అందరూ దేవుడి కుమారులే, అందరూ దేవుడి కుమారులే. కాబట్టి తర్వాత ఆయన సంతానమై ఉన్నాము, ఆయన యొక్క సంతానమై ఉన్నాము మనం. అది కూడా వేరొక చోట ఎక్కడ ఉంది? అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 28 నుంచి 29 చూసినట్లయితే 28 నుంచి 29 వరకు మనం ఆయన యందు బ్రతుకుతున్నాము అంటే ఎవరు లేకుండా బ్రతుకులేదు. మన బ్రతుక్కి మూలం కూడా ఎవరు? దేవుడే. కాబట్టి దేన్ని బట్టి అతిశయపడకూడదు. మనకున్న స్థితిగతులను బట్టి, దేవుడిచ్చిన మంచి స్థితిని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మహిమ ఘనత దేవునికి వచ్చేలాగా చూడాలి తప్ప మనకున్న వాటిని బట్టి ఇతరులని వికరించవచ్చా? ఇతరులతో పోల్చుకొని ఇతరులను మీకున్న స్థితిని బట్టి చులకన చేయొచ్చా? చేయకూడదు. మూలం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడిని గణపరచండి. ఆ పనిలో మనం ఉండాలి తప్ప ఇతరుల జోలికి పోకూడదు. ఆ దేవుడు నాకు మంచి స్థితిని ఇచ్చాడని ఇతరులు మనం చులకనగా చేయొద్దు. కాబట్టి బ్రతుకు అనేది ఉంది, అది దానికి మూలం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. మనం ఆయన యందు బ్రతుకుతున్నాం. కాబట్టి బ్రతుకుతున్న మనము దేవునికి కృతజ్ఞతలు చెబుతూనే ఉండాలి. దేవుడు నూతన దినాన్ని ఇచ్చినప్పుడు మార్నింగ్ లేవగానే ఏం గుర్తు రావాలి? నూతన దినాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు ఇంకొక రోజు ఇచ్చాడు. రోజులు లెక్క పెట్టుకుంటామే, మనం రోజులు లెక్క పెట్టుకుంటామే. ఎందుకని? మీకు తెలుసా ఎన్ని సంవత్సరాలు ఉంటారు భూమి మీద? సస్పెన్స్ అది.
దేవుడిని పరమంగా ఉంచాడు. దేవుడు ఎవరిని ఎప్పుడు పిలుచుకుంటాడో తెలియదు. ప్రతిరోజు దేవుడిచ్చే గిఫ్టే, ప్రతి గంట కూడా దేవుడిచ్చే గిఫ్ట్ అది మనకి. కాబట్టి ఏ అర్హత యోగ్యతలు లేకపోయినా దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. తింటుంటే బ్రతుకుతున్నాం అనుకుంటున్నారేమో మీరు. తినాలన్నా దేవుని అనుమతి కావాలి. చేతి దాకా రావచ్చు, చేతి దాకా వచ్చి నోట్లో వెళ్ళకుండా చనిపోయే వాళ్ళు ఉంటారు. అన్నీ ఉంటాయి, అన్నీ తిని చనిపోతున్నారు అందరూ, లేదు కదా. కాబట్టి మనం బ్రతుకుతున్నామంటే ఆయన మూలంగానే. చలించుచున్నాము, కదులుతున్నాం, అటు ఇటు వెళ్తున్నాం, వెళ్ళిన దారినే మళ్ళీ తిరిగి వస్తున్నాం. ఎవరు మూలం దానికి? దేవుడే. ఈ చొప్పున మనం ఎన్నిసార్లు దేవుడిని తలుచుకోవాలి. బయట ఎన్ని ప్రమాదాలు ఉంటాయి. దారిని వస్తున్నామంటే మీరు అనుకుంటారు నా తెలివితేటలో నేను మంచి జ్ఞానం కావాలని అనుకుంటున్నారేమో. దేవుడే మూలం. మీరు చెల్లిస్తున్నారంటే, అటు ఇటు చెల్లిస్తున్నారంటే, ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి, ఆ ఊరు నుంచి ఈ ఊరికి తిరుగుతున్నారంటే మిమ్మల్ని దేవుడు కాపాడుతున్నాడు. ఆ విషయం తెలియట్లా. ఎన్నిసార్లు చెప్పాలి కృతజ్ఞత? అప్పుడప్పుడు చెప్పేదా కృతజ్ఞత? ఎప్పుడు చెప్తూనే ఉండాలి. నోటితో ఒప్పుకోవాలి, అది క్రియారూపకంలో కూడా చూపించాలి. దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం అంటే ఏంటి? నోటితో మాత్రమేనా? కానే కాదు. పరిశుద్ధుల అవసరతలో పాలు పంచుకోవడం ద్వారా కృతజ్ఞతలు చెప్పొచ్చు. కృతజ్ఞత కూడిక కోరుకుంట ద్వారా, కోరుకొని ఇతరులకు వాక్యం అందించేలాగా మీ వంతు కృషి చేయటం, అలా పాలు పంచుకోవాలి దేవుడి పనిలో. అది కృతజ్ఞతలు చెప్పడం అంటే. నోటితో చెప్పడం అలవాటు చేసుకుంటే ఇంకెప్పుడు నోటితోనే చెప్తారు. కాదు. దేవుని పని ముందుకెళ్ళేలాగా దేవుని సంకల్పంలో, దేవుని చిత్తంలో మనమందరం పాలి భాగస్తులకు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. అది కృతజ్ఞత. కృతజ్ఞతలో అదొక భాగం. అది తర్వాత 28లోనే ఉనికి కలిగి ఉన్నాం. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. ఏమని చెప్తున్నారంట? దేవుని సంతానమని. నీకే కాదు, కవీశ్వరుల్లో కూడా చాలా మందికి తెలుసు ఆ విషయం. దేవుని సంతానము అని మనం, దేవుడే సృజించాడు అలాగా. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మరల్చబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. అంటే మీ సృష్టికర్త ఏవి కావు? బొమ్మలు కావు, విగ్రహాలు కావు. మీ సృష్టికర్త. మీరందరూ దేవుని సంతానం. మీకు తండ్రి ఒక్కడే, అంతే తప్ప మీ చేతితో చేసిన బొమ్మలను పట్టుకొని, మీరు విగ్రహాలను పట్టుకొని మీ తండ్రి అని మీరు భావించొద్దు. అది తప్పు, రాంగ్ అనమాట. ఎవరైనా చెప్పి విని మోసపోయి ఉన్నారేమో. ఇప్పటి నుంచి అని ఏం నేర్చుకోవాలి? మీ తండ్రి అంటే ఎవరు గుర్తు రావాలి? దేవుడైనా యెహోవా మన తండ్రి అని చెప్తున్నాడు. కాబట్టి భూమి మీద మనకి చెప్పుకుంటాక ఎవరున్నారు? నేను అనగా ఆత్మ. మరి మీ తండ్రి ఎవరు? ఆత్మలకు తండ్రి అయినా పరలోకపు తండ్రి, పరలోకపు దేవుడు, యెహోవా దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి మన యొక్క బ్రతుకు కూడా ఏమై ఉన్నది? ఆయన యందు ఏమున్నది? ఆయన యందు మన బ్రతుకు ఆయన సంతానం. ఆయన సంతానమై ఉన్నాం. ముందేమో ఆదాము దేవుడి కుమారుడు అని చెప్పబడి ఉన్నది, దేవుని యొక్క కుమారుడు. ఇప్పుడు అందరూ దేవుని యొక్క సంతానమై ఉన్నారు. అది ఆయన యందు బ్రతుకుచు ఆయన సంతానమై ఉన్నాం. ఇవన్నీ కూడా మనకి దేవుడు భూమి మీద జీవించి ఉండగానే వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఆయన మన తండ్రి అని ఈ యొక్క పరిశుద్ధుల గుంపులో లేని వారికి, వాక్యం అందని వారికి ఎప్పుడు తెలుసుకుంటారు? చనిపోయిన తర్వాత అర్థమైంది. ఎందుకని? చూస్తారు కదా, ప్రతి నేత్రము దేవుని చూస్తారు.
ప్రతి నేత్రం చూస్తారు. అయ్యో మేము మోసపోయాం, మేము సువార్త వినలేదు, మేము సువార్తను అశ్రద్ధ చేసాము అని ప్రతి ఒక్కరికి మారు మనసు వచ్చింది. వారి మారు మనసు దేవుడు అంగీకరిస్తాడు. అప్పుడు అంగీకరించడు కదా. అది మనం చూడండి, సజీవులమై ఉండగానే ఏం తెలుసుకున్నాం? మన ఉనికికి, మన గుర్తింపుకి మూలము దేవుడై ఉన్నాడు. దేవుడు నా తండ్రి, దేవుడే అంటున్నాడు మీరు నా సంతానం, నా పిల్లలు అని. ఇటువంటి రిలేషన్స్ కోసం భూమి మీద ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఏ రిలేషన్స్ అంటే దేవుడికి సంబంధించిన రిలేషన్ కాదు, దేవునితో రిలేషన్ కాదు నేను చెప్పేది. బయట ఎవరైనా గొప్పవారు ఉంటే అది నాకు కొంచెం తెలుసు, కొంచెం దూరం దూరం చుట్టమని చెప్పుకుంటారు. ఎందుకని? కొంచెం మన గౌరవం పెరిగిద్ది. దేవునితో ఉన్న సంబంధం కంటే గొప్పయ్యా బయట చుట్టరికాలు సంబంధాలు. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని మనం ప్రేమించకూడదు. ఎందుకంటే మన ఉనికి, మన బ్రతుకు, మన ఊపిరిని, జీవమును దయచేస్తున్న దేవుని కంటే ఎక్కువ ఎవ్వరూ కాదు. వారిని సైతం వదులుకోవాల్సి వచ్చింది. దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తున్నామంటే మనం ఎవరిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రమాదం కాదు, కోల్పోవాల్సి వచ్చింది. ఎవరిని? తల్లిదండ్రులైనను, అక్క చెల్లెండ్రులైనను, ఆడదమ్ములైనను, భార్య పిల్లలైనా సరే. శోధన ఎవరి ద్వారా అయినా రావచ్చు. మనం క్రీస్తు యొక్క కృపలో నుంచి తొలగిపోలాగా దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఎవరినైనా సరే, నేను కావాలా దేవుడు కావాలా అనే ప్రశ్న వచ్చింది ఒక్కోసారి. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పరలోకాన్ని కోల్పో, నిత్య నాశనానికి వెళ్ళు అని అర్థం ఇండైరెక్ట్గా. శోధన మనం ఎక్కడైతే బెండ్ అవుతామో సాతానుడికి తెలుసు. కాబట్టి ఎవరి ద్వారా శోధన రావచ్చు? భర్త నుంచి భార్యకు, భార్య నుంచి భర్తకు, పిల్లల ద్వారా కానీ, చుట్టాల ద్వారా కానీ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరైనా సరే, నేను కావాలా, నీకు ఆరాధన కావాలా, దేవుడు కావాలా అనే శోధన వచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. మీరు నీతిగా జీవించడానికి కృషి చేయండి, మీకు ఈ శోధన ఖచ్చితంగా వచ్చింది. కాదు మీరే లోపడతాను, వాళ్ళ మాటలకి నేను తలవుతాను, నేనే సరెండర్ అయిపోతానంటే ఇంకెందుకు శోధన? మీరు శోధనలో ప్రవేశించినట్టే. కాదు, నీతిగా జీవించడానికి ప్రయత్నం చేయండి, మీకు ఈ శ్రమలు వస్తాయి. అయినా కానీ మీరు నిలబడాలంటే దేవుడు వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. ఇటువంటి అనుభవాలు మనకి ఖచ్చితంగా వస్తాయి లోపడటానికి ప్రయత్నం చేస్తే. తర్వాత దేవుడు ఆయన యొక్క గుణాలను లేఖనాల ద్వారా మనకి చూపిస్తూ ఉన్నప్పుడు మనం వాటిని నేర్చుకున్నాం అనుకోండి, వాటిని నేర్చుకొని అలాగూ ప్రవర్తిస్తున్నాం అనుకోండి, మనలో దేవుని గుర్తింపు అనేది కనిపిస్తుంది. అందరూ గమనిస్తారు, వీరి యొక్క తండ్రి పరలోకంలో ఉన్నాడు అని ఎలా తెలియపరచవచ్చు? ఏం చేయమంటున్నాడు? లేఖనాల ద్వారా ఆయన గుణ లక్షణాలను మనం నేర్చుకుంటే ఆయన యొక్క ముద్ర మీలో అందరూ చూస్తారు. మనం లోకంలో చూస్తూ ఉంటాం, పిల్లలను చూసి ఏమంటారు? అరే మీ ముత్తాత ఉండేవాడు, సేమ్ నీలాగే మాట్లాడేవాడు, నీకు తెలియదులే, నీ చిన్న వయసులో చనిపోయాడు, మీ ముత్తాత ఎలా ప్రవర్తించేవాడు, నీలాగే ప్రవర్తించేవాడు రా అంటారా? ఎయ్యి ఒక లక్షణాలు కనపడతాయి. అంటే ఎవరిని గుర్తు చేసుకున్నారు? ఆ వ్యక్తిలో ఉన్న ముద్రను గమనించి ఎప్పుడో ముత్తాత ప్రవర్తించిన విధానాన్ని గుర్తించారు లేదా? మూలాలు తీసుకొచ్చారు. మీ ముత్తాతలో ఈ లక్షణాన్ని నేను చూశాను. వాదించటం కానీ అడ్డదిడ్డలుగా మాట్లాడతాడు అనుకో, అది మీ ముత్తాత కూడా అప్పట్లో అలాగే చేసేవాడు రా అంటారు. అంటే ఏంటి? ఏం ముద్ర కనిపించింది నీకు? అప్పటి మూలాలు ఈ రెండో తరంలో కనిపించింది. దేవుడు మనకిచ్చిన గుర్తింపు, ఐడెంటిటీ అనేది అందరికీ కనపడులాగున మనం ఏం చేయాలి? లేఖనాల ద్వారా ఆయన గుణ లక్షణాలు మనం నేర్చుకుంటే ఆయన మనం అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాము. అలాగే ఆయన యొక్క గుర్తింపుని అందరికీ చూపించే వారంగా, తెలియజేసే వారంగా మనం ఉంటాం. మనం పోగొట్టుకుంటామా? మనకి ఐడి కార్డు ఇచ్చారనుకోండి, అది పాతకెళ్తుంటే ఏం చేస్తారు? పాడైపోతుంటే ఏం చేస్తారు? మళ్ళీ లామినేషన్ చేపిస్తారు కదా. అంత ఇష్టం ఐడెంటిటీ.
ఐడి కార్డు అంత అవసరం. నీకు ఎంతో రెస్పెక్ట్ని ఇస్తుంది, అది సమాజంలో ఒక ప్రత్యేకతను ఇస్తుంది మీ ఐడి కార్డు. మరి దేవుని యొక్క గుర్తింపును మీరు ఏం చేయాలి? దాచుకుంటారా? నేర్చుకొని నలుగురికి చూపిస్తారా? నేర్చుకొని చూపించండి. ఎంతో విలువైనది. దేవుని యొక్క గుణలక్షణాలు అనేటువంటి ముద్రలు మన హృదయంలో పడితే అవి అందరూ గమనిస్తుంటే దేవుడు మనల్ని ఎంతో గణపరుస్తాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? లేఖనాల ద్వారా నేర్చుకుంటే ఆయన గుర్తింపుని అర్థం చేసుకోగలం. అర్థం చేసుకోవడానికి ఇచ్చిన ఒకే ఒక అవకాశం ఏంటంటే దేవుడు లేఖనాలు పరిశీలించటం, దేవుణ్ణి అర్థం చేసుకుంటాం, దేవుని వలె ప్రవర్తించలాగున మనం దేవుడు సృజించింది కూడా ఏ విధంగా? ఆయన స్వరూపమందు సృజించాడు. దాని అర్థం అదే. ఆయన స్వరూపమందు సృజించడం అంటే అర్థం ఏంటంటే దేవుని వలె జంతువులు ప్రవర్తించవు, దేవుని వలె ఏ పక్షులు ప్రవర్తించవు. కానీ దేవుని వలె స్వభావము ఎవరిలో వచ్చింది? ఎందుకు వచ్చింది? మనం సృజించేటప్పుడే ఆయన స్వరూపమందు మనల్ని సృజించాడు. అందుకే అది సాధ్యమైంది. ఆయన స్వరూపమందు సృజించినప్పటికీ మనం ఏమీ నేర్చుకోలేదంటే మాత్రం మన జీవితానికి సరైన అర్థం లేదు అని, అర్థం లేని జీవితం అని. అర్థవంతమైన జీవితం అంటే క్రైస్తవులకు మాత్రమే తెలుసు. ఎందుకంటే దేవుడు సంఘం ద్వారా మాట్లాడుతున్నాడు. సంఘం ద్వారా క్రైస్తవులతో మాట్లాడతాడు లేదా? సంఘంలో మాట్లాడుతున్నాడు. సంఘం ద్వారా ఇతరులకు మనం దేవుని జ్ఞానాన్ని తెలియచేయాలి. కాబట్టి ఏం చేద్దాం? ఆయన గుర్తింపు మనకి ఎలా అర్థమైందంటే లేఖనాలు బాగా పరిశీలించాలి, డైలీ చదవాలి. అర్థం చేసుకుంటే మీ గుర్తింపు ఏంటన్నది అర్థమైంది. ఓహో, నేను పరిశుద్ధంగా ఉండాలి, నా తండ్రి పరిశుద్ధుడు, నా తండ్రి నీతిమంతుడు. మరి ఆయన యొక్క మూలాలు నాలో ఉండాలి వద్దా? కాబట్టి నేను కూడా నీతిగా జీవించాలి. నేను జీవించగలమా? దేవునిలాగా జీవించడం మనిషికి సాధ్యమేనా అంటే నరరూపిగా యేసుక్రీస్తు వారు వచ్చారు లేదా? నరరూపధారిగా వచ్చి అలా జీవించి చూపించారు. సాధ్యమే అని నిరూపించారు. మన వల్ల అవుతుంది. మనలో ఉన్న సమస్య ఏంటంటే లేఖనాలు చదవడానికి సమయం ఇవ్వము, చదువుకోము, చదివి గుర్తుండవు, లేఖనాలను ప్రేమించం, నేర్చుకోవటానికి ప్రయత్నించం. ఎందుకంటే మనం ఎప్పుడు బిజీగా ఉంటాం. బిజీ అలవాటు అయిందంటే మాత్రం జీవితాంతం బిజీగానే ఉంటారు. వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తారు, అర్థవంతమైన జీవితాన్ని కోల్పోతారు. ఈరోజు పాఠం అదే. అర్థవంతమైన జీవితం కొరకు ఏం చేయాలి? వేటిని బట్టి మన అర్థవంతమైన జీవితం అని మనం నిరూపించుకోగలమంటే కుటుంబం, స్నేహితులు, మనం చేస్తున్న పని, ఇతరులకు సహాయం చేస్తున్నాం లేదా, మన విశ్వాసాన్ని పరిశీలించుకుంటూ ముందుకెళ్తే అది అర్థవంతమైన జీవితం. కాబట్టి దేవుడి స్వరూపం సృజించబడిన మనలో దేవుడి వల్ల ప్రవర్తించే అవకాశము, దేవుని లాంటి గుణాలు మనలోకి వచ్చే అవకాశం ఉందా లేదా? ఉంది. ఆ గుర్తింపు దేవుడు ఇవ్వటానికే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు వచ్చి మనమే సహకరించం. కాబట్టి వీటిని అనుసరించడం ద్వారా టోటల్గా కామన్గా చెప్తున్నాను నేను. ఇంకా మన కుటుంబము అనేటువంటి ఈ యొక్క టాపిక్లోకి వెళ్ళాను. నేను ఇంకా దేని గురించి చెప్తున్నానంటే అర్థవంతమైన జీవితానికి మినిమం బేసిక్ చెప్తున్నా. స్టార్టింగ్ బేసిక్ ఏమై ఉన్నదంటే పైవాటిని అంటే లేఖనాలని అనుసరించుట ద్వారా ఏమైంది? లేఖనాలను అనుసరించడం ద్వారా జీవితం ఏమవుతుంది? మన జీవితం అర్థవంతంగా మారుతుంది. అర్థవంతంగా మారుతుంది. అది ఏంటా లేఖనాలు అన్నది మనం వచ్చే వారం నుంచి ధ్యానం చేయడం ప్రయత్నించేద్దాం. ఏంటంటే లేఖనాల ద్వారా మన జీవితం అర్థవంతంగా మారుతుంది. కాబట్టి ఏంటా లేఖనాలు? వేటి గురించి మనం పరిశీలించాలన్నాను. కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, స్నేహితులతో మనం ఎలా ఉంటున్నాం, మన పని ఏంటి, ఇతరులకు సహాయం చేసే విషయంలో లేఖనానుసారంగా ఉన్నామా, మన విశ్వాసము దేన్ని బట్టి ఉంది, వేటిపై విశ్వాసం ఉంది,
దేన్ని విశ్వాసం అంటారు? విశ్వాసం విషయంలో మనమందరం ఎలా ఉన్నాం? వీటిని మనం లేఖనాల ద్వారా పరిశీలించినప్పుడు ఈ యొక్క 5 టాపిక్స్లో ఈ 5 మనం ఎలా ఉన్నామో పరిశీలించుకుంటే మన అర్థవంతమైన జీవితమో కాదో వాక్యం ద్వారా అర్థమైపోతుంది.